చాలా బాగుంది. చిరంజీవి గారు ఎలా అనిపించారు? చాలా బాగా అనిపించారు. అంటే సినిమాల హైలైట్స్ అంటే మీకు ఏమనిపించారు? స్టెప్ బాగుంది. ఫోక్ స్టెప్ స్టెప్ చాలా బాగుంది. వెంకటేష్ గారు వచ్చినప్పుడు ఎలా అనిపించింది? చాలా బాగుంది. కామెడీ చాలా బాగుంది. ఇద్దరిని కలిసి చూసినప్పుడు ఎలా? చాలా బాగుంది. చాలా బాగుంది. సంక్రాంతి winner ఆ? సంక్రాంతి విన్నర్ అనుకోవచ్చు. విన్నర్ అనుకోవచ్చు. చాలా బాగా ఎంజాయ్ చేశారు. చాలా చిరంజీవి గారిని ఎలా అనిపిస్తుంది? చిరంజీవి గారి లుక్ చాలా బాగుంది. వెంకటేష్ గారు చాలా బాగున్నారు. ఏం చెప్తారమ్మా? అంటే ఇంకా చూడాలి అనుకునే వాళ్ళు ఇంకా చూడాలనిపిస్తుంది. మా అందరు కలిసి వచ్చి చూడొచ్చా? ఫ్యామిలీ అందరూ ఫ్యామిలీ మొత్తం చూడొచ్చు. కామెడీ కావచ్చు, సాంగ్స్ అన్ని ఎలా అనిపించాయి? పిల్లలు పెద్దలు అందరు చూడొచ్చు. మాలాంటి వాళ్ళు కూడా చూడొచ్చు. చాలా బాగుంది. సినిమా మొత్తంలో మీకు ఏం నచ్చిందమ్మా? అన్ని బాగానే ఉన్నాయి. ఏదైనా మెసేజ్ ఉందా? ఏదైనా మెసేజ్ ఉందా మనం నేర్చుకునేది? ఉంది. పిల్లలు నేర్చుకోవచ్చు. హీరోయిన్ కూడా బాగుంది. చిరంజీవి వెంకటేష్ ని చూస్తుంటే ఎట్లుందమ్మా? ఒకే సినిమాలో నటించడం ఎలా అనిపించింది? చాలా బాగుంది. మెగాస్టార్ గారు యంగ్ కనబడ్డారా? వెంకటేష్ గారు? ఇద్దరు ఎవరో ఒకరు చెప్పాలి. ఫస్ట్ చిరంజీవి గారు కనిపించారు. స్టోరీ అర్థమైందా? ఇప్పుడు బాగున్నారా? ఎవరు? వెంకటేష్ గారు. ఇప్పుడు కొంచెం స్టోరీ అర్థమైందమ్మా? అర్థమైంది. చాలా బాగా ఎంజాయ్ చేశారు. చాలా చిరంజీవి గారిని ఎలా అనిపిస్తుంది? చిరంజీవి గారి లుక్ చాలా బాగుంది. వెంకటేష్ గారు చాలా బాగున్నారు. ఏం చెప్తారమ్మా? అంటే ఇంకా చూడాలి అనుకునే వాళ్ళు ఇంకా చూడాలనిపిస్తుంది. మా అందరు కలిసి వచ్చి చూడొచ్చా? ఫ్యామిలీ అందరూ ఫ్యామిలీ మొత్తం చూడొచ్చు. కామెడీ కావచ్చు, సాంగ్స్ అన్ని ఎలా అనిపించాయి? పిల్లలు పెద్దలు అందరు చూడొచ్చు. మాలాంటి వాళ్ళు కూడా చూడొచ్చు. చాలా బాగుంది. సినిమా మొత్తంలో మీకు ఏం నచ్చిందమ్మా? అన్ని బాగానే ఉన్నాయి. ఏదైనా మెసేజ్ ఉందా? ఏదైనా మెసేజ్ ఉందా మనం నేర్చుకునేది? ఉంది. పిల్లలు నేర్చుకోవచ్చు. హీరోయిన్ కూడా బాగుంది. చిరంజీవి వెంకటేష్ ని చూస్తుంటే ఎట్లుందమ్మా? ఒకే సినిమాలో నటించడం ఎలా అనిపించింది? చాలా బాగుంది. మెగాస్టార్ గారు యంగ్ కనబడ్డారా? వెంకటేష్ గారు? ఇద్దరు ఎవరో ఒకరు చెప్పాలి. ఫస్ట్ చిరంజీవి గారు కనిపించారు. స్టోరీ అర్థమైందా? ఇప్పుడు బాగున్నారా? ఎవరు? వెంకటేష్ గారు. ఇప్పుడు కొంచెం స్టోరీ అర్థమైందమ్మా? అర్థమైంది. అన్ని బాగున్నాయి. మస్ట్ వాచ్. వెంకటేష్ గారు వచ్చినప్పుడు ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. ఆ మ్యూజిక్ అది అసలు ఇద్దరు జోడీ ఎంటర్టైన్మెంట్ వెరీ నైస్. బాగుంది. మెగా విక్టరీ కొట్టారా? మెగా బ్లాక్ బస్టర్ కొట్టారా అంటే ఏం చెప్తారు? మెగా బాక్స్ బాక్స్ పక్కా. ఎస్. నయనతార గారి నయనతార అయితే చాలా బాగుంది. ఆమె డ్రెస్సెస్ అది అసలు చాలా ఆరా ఉంది. ఆవిడ స్క్రీన్ మీద రాగానే మంచి చాయిస్ హీరోయిన్ అయితే. వెంకటేష్ గారు చిరంజీవి గారి కామెడీ టైమింగ్ అంతా ఎట్లా అనిపించింది? బాగుందండి. యాక్చువల్గా ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. సాంగ్స్ కూడా బాగున్నాయి. అసలు ఎక్కడ బోర్ కొట్టలా. చాలా ఎంటర్టైన్మెంట్ గా చాలా బాగుంది. ఈ సంక్రాంతికి విన్నర్ అనుకోవచ్చు. ఎస్ సంక్రాంతి విన్నర్. కాంబోలో సీన్స్ అన్ని చాలా బాగున్నాయి. చాలా బాగున్నాయండి. మ్యూజిక్ బాగుంది. నాకు మీసాల పిల్ల ఇష్టం అండి. ఒక కపుల్స్ కూడా బాగా కనెక్ట్ అవుతారు. సో యాక్షన్స్ కానీ కామెడీ కానీ కొన్ని సెంటిమెంట్ సీన్ కానీ అన్నీ చాలా బాగా చేశారు. ఆయన ఒక వింటేజ్ చిరు చూసినట్టు అనిపించింది. పెరుగుతుందండి. ఇయర్లీ ఆయన పెరుగుతుంది. ఆయన ఏం తింటున్నారో తెలియదు కానీ ఆయన డ్యాన్స్లో ఆ గ్రేస్ ఏంటి అవి ఎవరు మ్యాచ్ చేయలేరండి. ఎంతమంది వచ్చినా కూడా చిరంజీవి గారి గ్రేస్ని ఎవరు మ్యాచ్ చేయలేరండి. వెంకటేష్ గారు చిరంజీవి గారిని ర్యాగింగ్ చేయడం ఎట్లా అనిపించింది? చాలా బాగుందండి. ఫన్నీగా బాగుంది. చాలా బాగుంది. అది చాలా కామెడీగా ఉంది. అది కూడా అందరూ ఎంజాయ్ చేస్తారు. సో సంక్రాంతికి అందరూ ఫ్యామిలీతో వచ్చి బాగా ఎంజాయ్ చేస్తారు అన్నమాట. సవాలే అండి. సినిమా చాలా బాగుంది. అనిల్ రావుపూడి గారు మళ్ళీ ప్రూవ్ చేసుకున్నారు సంక్రాంతి అంటే ఆయనదే అని. ఎవ్రీథింగ్ వాజ్ సో నైస్. చిరంజీవి గారు అండ్ వెంకటేష్ గారి కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఈసారి. ఎవ్రీథింగ్ వాజ్ సూపర్ డూపర్ హిట్. కౌంటర్స్ అని కాదు, జస్ట్ డైలాగ్స్ అండి. లైక్ ఎవ్రీథింగ్ వాజ్ సో నైస్ అండ్ సో కూల్. హైలైట్స్ అలా ఏం లేదు. లైక్ మొత్తం కాన్ఫ్లిక్ట్స్ అని ఏం లేదు. మొత్తం ఎవ్రీథింగ్ వాజ్ సో గుడ్. జస్ట్ సంక్రాంతి మూవీ వి జస్ట్ ఎంజాయ్డ్ ఇట్. చాలా హ్యాపీగా. అనిల్ రావుపూడి గారు అగైన్ ప్రూవ్ చెప్తున్నా కదా, సంక్రాంతి అంటే అనిల్ రావుపూడి గారు అని మళ్ళీ ప్రూవ్ చేసుకున్నారు. నచ్చుద్దండి, చాలా బాగా నచ్చుద్ది. బాస్ అన్నమాట. బాస్ ఇస్ బ్యాక్ అండ్ ఇట్స్ అ ఫ్యామిలీ మూవీ. యూ కెన్ ఎంజాయ్ విత్ చిల్డ్రన్స్ అండ్ ఫ్యామిలీ అనమాట. అండ్ డబుల్ మళ్ళీ వచ్చే మూవీ అనమాట ఇది. అండ్ ఎవ్రీథింగ్ యూ విల్ ఎంజాయ్. నో బోరింగ్, ఫుల్ ఎంటర్టైన్మెంట్. అండ్ లాస్ట్ స్టెప్ వరకు
థియేటర్ మొత్తం దద్దరిల్లిపోతుంది అసలు. ఫుల్ అంటే ఫుల్ మజా వస్తుంది. మేడం మాస్ గ్రేస్ తగ్గిందా పెరిగిందా ఇప్పటికి? లేదు, ఆయన ఎప్పుడు అంతే. ఆయన ఒక్క తగ్గుతుంది అంటే మనం అసలు ఎక్స్పెక్ట్ చేయలేం. ఆయన ఇంకా ఎక్కువ. సో అట్లా కామెడీ టైమింగ్ అంతే హైలైట్స్ చెప్పు. హైలైట్స్ అనేది యాక్చువల్గా అంటే ఇప్పుడు చిరంజీవి స్టెప్స్ అంటేనే అసలు బాగా చేస్తారు ఆయన. అండ్ దాంతో మ్యాచింగ్ వెంకీ మామ ఇంకా ఎక్స్ట్రా ఆర్డినరీ ఇద్దరు కలిపి. గుడ్డోన్ క్యారెక్టర్ ఎలా ఎంజాయ్ చేశారు? ఆయనది జోషి తగ్గలేదు అసలు. సేమ్ లైక్ మూవీస్ సంక్రాంతికి వచ్చాం మూవీ ఉంది కదా, సేమ్ అదే జోష్ అండ్ అదే ఫన్ ఇందులో కూడా వస్తుంది ఆయనది. సో విన్నర్. చిరంజీవి గారి డాన్స్ ఎలా అనిపించింది? చిరంజీవి డాన్స్ కూడా చాలా బాగుంది, చాలా బాగా చేశారు అసలు. ఆ మీసాల వీళ్ళ నెక్స్ట్ విక్టరీ వెంకటేష్ వాళ్ళిద్దరు డాన్స్ కాంబినేషన్ అయితే నిజంగా అసలు దద్దరిల్లిపోయింది. వాళ్ళ కాంబినేషన్ కానీ వెంకీ మామ బాగా చేశారు, నెక్స్ట్ చిరుమామ కూడా బాగా చేశారు అనమాట. నిజంగా అసలు రెండు కళ్ళు కూడా సరిపోలేదు, అందరు కలిసి చూడొచ్చు. మేము ఫ్యామిలీతో వచ్చాం కాబట్టి చాలా బాగుంది. కామెడీ అంతా కూడా మంచిగా, కామెడీ కూడా చాలా బాగుంది, అసలు దగ్గర వెళ్ళిపోయింది అనమాట. మూవీ మాత్రం పక్కా హిట్ అవ్వాలి, అసలు ఫ్లాప్ అయ్యే ఛాన్స్ కూడా లేదు. బుల్రాజ్ వచ్చినప్పుడు ఎట్లా అనిపించింది? బుల్రాజ్ వచ్చినప్పుడు కూడా నిజంగా తన ఎంట్రీ కూడా బాగా అనిపించింది. లాస్ట్ టైం సంక్రాంతికి వచ్చేసినాం కూడా, అప్పుడు వచ్చి ఇప్పుడు కూడా వచ్చి నిజంగా చాలా హ్యాపీగా ఉంది. మీలాంటి వాళ్ళు అందరూ వచ్చి చూడొచ్చా సినిమా? అందరూ రావచ్చు, చిన్నోళ్ళు పెద్దలు అందరూ. ఈ సంక్రాంతి ఖచ్చితంగా చిరంజీవి గారు విన్నరేనా? పక్కా విన్నర్. ఇంకెవరు అంటారు? ఇంకా విక్టరీ వెంకటేష్ ఉన్నాయి. మరి ఖచ్చితంగా ఈ సినిమా విన్ అవుతుంటారా? పక్కా విన్ అయితే అసలు ఫ్లాప్ అయ్యే ఛాన్స్ కూడా లేదు. కామెడీ కదా, చాలా బాగుంది. డాన్స్ కూడా చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం బెనిఫిట్ షోకి వస్తున్నాను, ఎప్పుడు రాలేదు, ఇదే ఫస్ట్ టైం. ఐ పైసా వసూలు. ఐ వాజ్ వెరీ హ్యాపీ. వెంకటేష్ డామినేషన్ అన్నారు, క్లైమాక్స్ లో ఎవరు బాగుంది? ఇద్దరిది కాంబినేషన్ ఇస్ వెరీ గుడ్. సంక్రాంతి విన్నర్ బాసేనా? బాసేనండి. ఫ్యామిలీ ఎమోషన్స్ ఏమైనా కనెక్ట్ ఫ్యామిలీ ఫుల్ ఫ్యామిలీ మూవీ. యూ కెన్ వాచ్ విత్ ఫ్యామిలీ. నోవేర్ ఇట్ ఈస్ ఎమోషన్ సీన్స్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. పిల్లలు బాండింగ్ ఎవ్రీథింగ్. కామెడీ. ఈ సినిమాలో మీకు ఇష్టమైన సాంగ్ ఏంటి? హుక్ స్టెప్. పక్క సంక్రాంతి సినిమా అనొచ్చా? పక్క సంక్రాంతి. ఎక్కడ బోర్ గాని ఫీల్ లేదు. ఫుల్ హ్యాపీ. థ్యాంక్ యూ. చెప్పండి. చాలా బాగుంది. ఇద్దరు కాంబినేషన్ సాంగ్స్ బాగున్నాయి, వెంకీ ఎంట్రన్స్ బాగుంది. అసలు చిరంజీవి గారి కాస్ట్యూమ్స్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్. ఎలా ఉంది మేడం? చాలా బాగుంది. సంక్రాంతికి మంచి గిఫ్ట్. సాంగ్స్ బాగున్నాయి, డాన్స్ బాగుంది, చిరంజీవి గారి యాక్షన్ బాగుంది, వెంకీ యాక్షన్ పక్కా 100%. హైలైట్స్ అంటే ఏం చెప్తారు మేడం? చిరంజీవి గారి లుక్ అసలు చాలా బాగుంది. కామెడీ కొత్తగా ఉందా, రొటీన్? కొత్తగా ఉంది, చాలా బాగుంది. లాస్ట్ వరకు ఎంజాయ్ చేస్తాం. చిరంజీవి గారు ఓల్డ్ మూవీస్లో ఎలా చేస్తారో అలా ఉంది. ఈ జనరేషన్లో ఇప్పుడు వాళ్ళకి ఆ జనరేషన్ వాళ్ళు అప్పుడు యాక్షన్ ఇప్పుడు చూపించారు, బాగుంది.